హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు న్యూ వర్షన్ టెక్. నేను మీ చంద్రకుమార్. ఫ్రెండ్స్, రియల్మీ నుంచి లాంచ్ అయిన అన్ని ఫోన్స్ లో ఇప్పటి వరకు మోస్ట్ పవర్ఫుల్ ఫోన్ రియల్మీ GT5 Pro రాబోతుంది. సో ఈ ఫోన్ యొక్క ఫుల్ డీటెయిల్స్, ఫుల్ స్పెసిఫికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ ఫోన్ మనకి మోస్ట్ అఫోర్డబుల్ ఫోన్ గా మారబోతుంది. ఎందుకంటే ఈ ఫోన్ ని మనకి వీళ్ళు అండర్ 40K లో తీసుకురాబోతున్నారు. అది కూడా 8 Gen 3 ప్రాసెసర్ తో రాబోతుంది. అండ్ బాక్స్ లో వస్తున్న కంటెంట్ చూసుకున్నట్లయితే మనకి బ్యాక్ పౌచ్ మంచి క్వాలిటీ ఉన్న బ్యాక్ కేస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. 100 వాట్స్ చార్జర్ బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టైప్ C కేబుల్ అండ్ సిమ్ టూల్ ఏదైతుందో అదైతే మనకి బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫోన్ యొక్క డిజైన్ గురించి, బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలనుకుంటే, బ్యాక్ సైడ్ మనకి ప్రీమియం లెదర్ అయితే యూజ్ చేస్తున్నారు. సో ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రేమ్స్ చూసుకున్నట్లయితే మనకి అల్యూమినియం ఫ్రేమ్స్ రాబోతున్నాయి. సో బిల్డ్ క్వాలిటీ అయితే సూపర్ గుడ్ అని చెప్పాలి. అండ్ దాంతో పాటు మనకు IP64 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ కూడా సర్టిఫికేట్ అయితే మనకు వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఫోన్ యొక్క పోర్ట్స్ అండ్ బటన్స్ గురించి మాట్లాడుకుంటే, కింది వైపు మనకి స్పీకర్ గ్రిల్ అండ్ సిమ్ ట్రే ప్రొవైడ్ చేస్తున్నారు. డ్యూయల్ సిమ్ కార్డ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మనం డ్యూయల్ నానో సిమ్ కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టైప్ C పోర్ట్ ఉంది, మైక్రోఫోన్ ఉంది. అండ్ స్పీకర్ గ్రిల్ వచ్చేసి మన కింద పైన మొత్తం స్టీరియో స్పీకర్స్ అయితే సెటప్ ఇస్తున్నారు. అండ్ పై వైపు చూసుకున్నట్లయితే స్పీకర్ గ్రిల్ కనిపిస్తుంది. ఇంకో ప్రైమరీ మైక్, నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ప్రొవైడ్ చేస్తున్నారు. IR బ్లాస్టర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్ సైడ్ చూసుకుంటే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ బటన్స్ కనిపిస్తున్నాయి. అండ్ దాంతో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్స్ ఇస్తున్నారు. లెఫ్ట్ సైడ్ అయితే ఎంటీకి ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ ఫోన్ లో డిస్ప్లే కూడా మనకి చాలా ప్రీమియం గా ఇస్తున్నారు. 6.78 inches తో కర్వ్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. 5000 nits పీక్ బ్రైట్నెస్ ఉండబోతుంది. సో ఇండోర్, అవుట్డోర్ మనకి డిస్ప్లే యొక్క వ్యూ ఎక్స్పీరియన్స్ అది చాలా బాగుండబోతుంది. అండ్ 144Hz ఫాస్ట్ రిఫ్రెష్ రేట్ ఉండబోతుంది. అండ్ మనకి డిమ్మింగ్ లైటింగ్ ఏవైతే కలర్స్ ఏవైతున్నాయో అవన్నీ చాలా బాగుండబోతుంది. ఓవరాల్ గా డిస్ప్లే చూసుకుంటే టాప్ క్లాస్ అని చెప్పాలి ఫ్రెండ్స్. నెక్స్ట్, ఈ ఫోన్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలంటే, ఇందులో 8 Gen 3 ప్రాసెసర్ వీళ్ళు స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు కాబట్టి మనకి పర్ఫార్మెన్స్ లో ఎటువంటి డౌట్ అవసరం లేదు. ఎందుకంటే దీని యొక్క అంటిట్యూడ్ స్కోర్ చూసుకుంటే 1.8 మిలియన్ కంటే ఎక్కువనే ఉంది. ఆల్మోస్ట్ 2.1 దాకా వెళ్ళిపోయింది ప్రస్తుతానికి అయితే. సో ఓవరాల్ గా చూసుకుంటే అంటిట్యూడ్ స్కోర్ ఎంత మంచిగా ఉందంటే పర్ఫార్మెన్స్ కానీ వేరే లెవెల్ ఉంటుంది. అండ్ CPU థ్రోట్లింగ్ స్కోర్ కూడా మనకు చూసినట్లయితే స్టెబిలిటీ స్కోర్ 75% వచ్చింది. మామూలుగా చైనీస్ వేరియంట్ లో మనకి 70%, 75% వరకు వచ్చిందంటే, హీటింగ్ చూసుకున్నట్లయితే మనకి 45 డిగ్రీ నుంచి 46 డిగ్రీస్ వరకు వెళ్తుంది. కాకపోతే ఇండియన్ వేరియంట్ లోకి వచ్చేసరికి మనకి 42 డిగ్రీస్ నుంచి 43 డిగ్రీస్ వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి పర్ఫార్మెన్స్ లో కానీ, గేమింగ్స్ విషయంలో కానీ, లాగ్స్ కానీ, ఫ్రేమ్ డ్రాప్స్ కానీ అలాంటివి అయితే నోటీస్ చేయలేదు. సో దట్ ఈస్ ద గుడ్ థింగ్ అబౌట్ దిస్ ప్రాసెసర్ అని చెప్పాలి. అండ్ ఈ ఫోన్ లో సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకోవాలంటే, అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 14 తో రన్ అవుతుంది. రియల్మీ UI 5 తో బేస్ అయ్యి నడుస్తుంది అనమాట. సో క్లీన్ UI ఎక్స్పీరియన్స్ అయితే ఉండబోతుంది. కాకపోతే ఇండియాలోకి వచ్చేటప్పటికి వీళ్ళు కొంచెం బ్లోట్ వేర్స్ అలాంటివి తీసుకొని వస్తున్నారు. అలాంటివి తీసుకురాకుండా వస్తే మనకి క్లీన్ UI ఎక్స్పీరియన్స్ తో చాలా సూపర్ గా అయితే ఉంటుంది. సో దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ దిస్ రియల్మీ GT5 Pro అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ ఫోన్ యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే, మనకు బ్యాటరీలో 5400 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి పవర్ఫుల్ బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాదు 100 వాట్స్ మనకు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ 40 minutes లో మనం బ్యాటరీని అయితే ఫుల్ ఛార్జ్ చేసేసుకోవచ్చు. అండ్ 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఈ ఫోన్. దట్ ఈస్ అ గుడ్ థింగ్ అబౌట్ దిస్ ఫోన్. ఈ ఫోన్ లో మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. అందులో మనకి సోనీ IMX890 సెన్సార్ యూజ్ చేసిర్రు. అండ్ OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా దొరుకుతుంది. సో దానివల్ల మనకి ఏదైతే అవుట్కమ్ ఉంటుందో, ఆప్టిమైజేషన్ ఉంటుందో, పిక్చర్ అయితే చాలా క్రిస్ప్ అండ్ క్లియర్ గా ఉంటాయి. అండ్ 50 మెగాపిక్సెల్ టెలిస్కోపిక్ సెన్సార్ కూడా యూజ్ చేస్తున్నారు. దీనివల్ల మనకి 120x వరకు మనకి డిజిటల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. ఫోటోస్ ని కూడా జూమ్ చేసి చూసుకోవచ్చు. అండ్ మనమేమో 8K 24 FPS లో వీడియో షూట్ చేయొచ్చు. అండ్ 4K 30 FPS లో వీడియో షూట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులో కూడా మనకి సోనీ IMX615 సెన్సార్ యూజ్ చేశారు కాబట్టి సెల్ఫీస్ కూడా చాలా నీట్ గా వస్తున్నాయి. అంతేకాదు ఈ ఫోన్ లో మనకి కొత్త స్ట్రీట్ మోడ్ అని చెప్పేసి, అండ్ మనకి వీడియోలో 18x వరకు జూమ్ ఇస్తున్నారు. అండ్ పోర్ట్రేట్ లో చూసుకున్నట్లయితే 3x వరకు జూమ్ ఆప్షన్స్ అయితే కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా కెమెరా వర్క్ చూసుకున్నట్లయితే చాలా సూపర్ గా వర్క్ అవుతున్నాయి అనే చెప్పాలి. కెమెరాస్ కానీ, వీడియోస్ కానీ చాలా సూపర్ గా ఉన్నాయి. స్టెబిలిటీస్ కూడా అన్ని చాలా సూపర్ గా ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వెళ్తూ ఈ ఫోన్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడాలి. ఈ ఫోన్ లో ఇదే బెస్ట్ పార్ట్ అని చెప్పాలి. మనకి 12 GB RAM, 256 GB స్టోరేజ్ తో ఈ ఫోన్ మనకి చైనాలో వేరియంట్ లో చూసుకున్నట్లయితే మనకి 38,500 రూపీస్ అట్లా తీసుకుని వచ్చారు. సో అదే సెగ్మెంట్ లో చాలా అగ్రెసివ్ లో ప్రైస్ రేంజ్ లో మనకి ఇండియాలో కనుక ఈ ఫోన్ వచ్చిందంటే బెస్ట్ ఇన్ ద మార్కెట్ గా వస్తుంది. సో టాప్ ఫోన్ అయిపోతుంది. అండ్ ఫ్రెండ్స్, ఓవరాల్ గా చూసుకుంటే అండర్ 40K లో కనుక ఈ ఫోన్ కన్నా మన ఇండియన్ మార్కెట్ లో వచ్చిందంటే మార్కెట్ ని ఖచ్చితంగా ఊపేస్తుంది. ఎందుకంటే మంచి కెమెరా ఉంది, మంచి డిస్ప్లే ఉంది, మంచి ప్రాసెసర్ ఉంది. పర్ఫార్మెన్స్ విషయంలో కానీ, హ్యాప్టిక్స్ విషయంలో కానీ, OS విషయంలో కానీ, సాఫ్ట్వేర్ విషయంలో చూసుకున్నా, ఓవరాల్ గా చూసుకుంటే ద బెస్ట్ స్మార్ట్ ఫోన్ అండర్ 40K లో వస్తుంది. లేటెస్ట్ చిప్సెట్ తో వస్తుంది. ఒకవేళ అండర్ 40K ఏదైతే 38,500 నుంచి 570 అట్లా 570 అట్లా వచ్చింది అనుకోండి, ద బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా కళ్ళు మూసుకొని ఈ ఫోన్ కోసం వెళ్ళొచ్చు. సో వీడియో నచ్చితే వీడియో లైక్ ఇంకా షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఇస్ చంద్రకుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.